భాగ్యనగరంలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల సందడి అత్యంత వైభవంగా ప్రారంభమైంది. చారిత్రాత్మక గోల్కొండ కోటపై కొలువైన శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి గురువారం నాడు తొలి బోనాన్ని సమర్పించడంతో ఈ నెల రోజుల ఉత్సవాలకు అధికారికంగా అంకురార్పణ జరిగింది. అమావాస్య తర్వాత వచ్చే గురు ఆదివారాల్లో మొదటి బోనాన్ని గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పించడం ఇక్కడి ఆనవాయితీ. ఇందులో భాగంగానే మొదటి ఆదివారం నాటి బోనాల సమర్పణతో గోల్కొండ కోట ప్రాంగణం భక్తుల కోలాహలంతో ఆధ్యాత్మిక శోభతో మురిసిపోతోంది. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా తరలి వస్తున్న భక్తులతో ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. నెల రోజుల పాటు సాగే బోనాల ఉత్సవాల షెడ్యూల్. మొదటి ఆదివారం గోల్కొండలో జగదాంబిక మహంకాళి అమ్మవారి బోనాలతో ఉత్సవాల ప్రారంభం. రెండో ఆదివారం బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి ఘనంగా బోనాల సమర్పణ. తదుపరి మంగళవారం అమ్మవారి కళ్యాణ వేడుకలు. మూడో ఆదివారం సికింద్రాబాద్ లష్కర్ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర. నాలుగో ఆదివారం పాతబస్తీ హైదరాబాద్ పాతబస్తీలోని లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని అమ్మవారి బోనాలతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి. బోనాల పండుగను పురస్కరించుకొని నగరంలోని ప్రధాన అమ్మవారి ఆలయాలన్నింటినీ రంగురంగుల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం, ఆలయ కమిటీలు విస్తృత ఏర్పాట్లు చేపట్టాయి. శాంతి భద్రతల పరిరక్షణకు, ట్రాఫిక్ నియంత్రణకు గాను భారీగా పోలీస్ బందోబస్తును మోహరించారు. ఈ వేడుకల్లో తెలంగాణ సంప్రదాయ పోతరాజుల విన్యాసాలు, ఘటాల ఊరేగింపు, భవిష్యవాణి వినిపించే రంగం కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకోనున్నాయి.